మన దగ్గర దొంగతనం చేసినోళ్ళు తప్పించుకొని పోయి పక్క రాష్ట్రంలో దొరికితే వాళ్ళను మళ్ళా మనకే అప్పచెప్తుంటారు పోలీసోళ్ళు. అట్లనే తప్పిపోయినోళ్ళు దేశంలో ఎక్కడ దొరికినా మళ్ళా మన దగ్గరికే చేరుస్తుంటారు. కానీ మన రాష్ట్రం నుంచి స్మగ్లర్లు ఎత్తుకపోతున్న విలువైన సంపదను మాత్రం వెనకకిస్తలేరట పక్క రాష్ట్రం వాళ్ళు. మా రాష్ట్రంలో దొరికినాయి కాబట్టి మేమే అమ్ముకుంటాం అని అంటుర్రట. గట్లెట్లయితది, మాకు ఇయ్యాలి కదా అని అంటున్నాడు గీసారు. చూడుర్రి, తప్పిపోయిన మనుషులను దొంగలను మోసగాళ్ళను అయితే పట్టిస్తారు, మరి ఇక ఇల్వకల సామాన్లు ఏమన్నా దొరికితే ఇయ్యరా అని పక్క రాష్ట్రములను గట్టిగానే అడుగుతాండు ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు. ఇంతకు సార్ ఏమన్నాడో ఇక చూడర్రే. ఎర్రచందనం ఇక్కడ దొరికిన ఎర్రచందనం, లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు, అంటే సోర్స్ ఉదాహరణకి ఎర్రచంద్రం మంద అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేశారు. గాదా అన్నట్టు మన శేషాచలం అడవులల్లా కొట్టుకొని దొంగతనంగా తీసుకుపోతుంటే కర్ణాటక రాష్ట్రంలో దొరికినాయట ఏం తక్క 110 కోట్లు విలువ చేసే ఎర్రచందనం మొద్దులు. మరి దొరికిన మొద్దులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినాయి, వాళ్ళ మొద్దులు వాళ్ళకి ఇయ్యాలి అన్నట్టు ఆలోచనలు చేయాలి కదా. అట్లా చేయకుండా మా రాష్ట్రంలో దొరికినాయి కాబట్టి మావే అని ఆయనతో 100 కోట్లు విలువ చేసి ఆ ఎర్రచందనం మొద్దులన్నీ అమ్ముకొని వచ్చిన పైసలు సర్కారు ఖజానాలు వేసుకున్నారట కర్ణాటక రాష్ట్ర పోళ్ళు. అగో ఇది ఎక్కడి కథరో అన్నట్టు అరుచుకున్నాడు పవనాలు సారు. ఎక్కడనో వేరే దేశంలో మన ఎర్రచందనం దుంగలు దొరికితే మళ్ళా మన దేశానికి తెప్పించినాం, కానీ పక్క రాష్ట్రంకి వెళ్ళి తెప్పించుకోలేకపోతున్నాం. అసొంటి రూల్ ఏం లేదని చెప్పి మన ఎర్రచందనం దుంగలు పక్క రాష్ట్ర పోళ్ళు అమ్ముకుంటున్నారట. అందుకే సెంటర్ మంత్రితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో దొరికే ఎర్రచందనం మొద్దులు దేశంలో ఎక్కడ పట్టుబడ్డా మళ్ళా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేటట్టు ఓ రూలు పెట్టాలి అని కోరిండట సారు. సొమ్మొకల్లది సోకొకల్లది అన్నట్టు మన సంపద పక్క రాష్ట్రం వాళ్ళు అమ్ముకునుడేంది అన్నట్టు మాట్లాడిండు సారు. పద్ధతి గల్ల మాటే కదా. మరిగా సెంటర్ సర్కారు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇగిదిట్లుంటే అక్కడెక్కడనో పాలస్తీనా దేశంలో వాళ్ళు కొట్టుకసత్తా అంటే బాగా మాట్లాడిండ్రు మనోళ్ళు. మరిగా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతా అంటే ఏంటికో మాట్లాడతలేరు అన్నట్టు కూడా ప్రశ్నించిండు సారు. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళ రక్తాలు దారపోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? గిట్లా ఢిల్లీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ టూరు జోరుగా నడిచింది. పార్లమెంటులో ప్రధానమంత్రి సారును కలిసి బయటకు వస్తా అంటే చాలా మంది పోటువోలు దిగనికి ఎగబడ్డారు. చూస్తా అంటే ఢిల్లీలో సారు పతార గట్టిగానే పెరిగింది అనుకుంటారు ఇప్పుడు అందరూ.